హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే నేను తీసుకునే డైలీ నైట్ రొటీన్ స్కిన్ కేర్ అనేది అయితే చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను చూపించే ప్రోడక్ట్స్ అవి కూడా నేనైతే యూస్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. నేను ఓల్డ్ పిక్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఒక 2 పిక్స్ అయితే. ఫస్ట్ నా స్కిన్ అయితే అలా ఉండేదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఆ ఓల్డ్ పిక్చర్స్లో చూస్తున్నట్టయితే చూసారు ఐ కింద అసలు ఎంత డార్క్గా ఉందో, అండ్ ఫేస్ అంతా కూడా కంప్లీట్ డార్క్గా ఉంది ఫస్ట్ పిక్లో అయితే. అండ్ తర్వాత పిక్లో కూడా ఐ డార్క్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఐ డార్క్నెస్సే కాకుండా నాకు మౌత్ అరౌండ్ కూడా ఫుల్ డార్క్ ఉండేది. అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ అయితే చాలా ఎక్కువ ఉండేవి. ఫేస్ కూడా అంత బ్రైట్గా ఉండేది కాదు. నేను రొటీన్ స్కిన్ కేర్ అనేది ఏదైతే కరెక్ట్గా తీసుకుంటున్నానో సో అప్పటి నుంచి నా ఫేస్లో అయితే చేంజెస్ చాలా వచ్చాయి. అండ్ మీరు చూసుకుంటే అప్పుడు పిక్లో ఉన్నదానికి ఇప్పుడు నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది అనేది. డార్క్ సర్కిల్స్ కూడా చాలా వరకు తగ్గాయి. కంప్లీట్గా పోయాయని నేను చెప్పట్లేదు కానీ, బట్ నాకు చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఒక సీరమ్ అండ్ మాయిశ్చరైజింగ్ యూజ్ చేస్తున్నాను. చాలా వరకు అయితే తగ్గాయి. లైట్గా ఇంకా లిటిల్ బిట్ లైట్ ఉన్నాయి అంతే. మీకు ఇదిగోండి జూమ్లోనే చూపిస్తున్నాను. మౌత్ డార్క్నెస్ కూడా తగ్గింది చాలా వరకు. మీరు పిక్స్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది సో ఎంతవరకు నిజంగా తగ్గాయి అనేది. నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఆ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలాగే వీడియోకి ఒక్క చిన్న లైక్ చేసేసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈ సిరమ్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా స్కిన్ అయితే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా ఇది. దీనిలో మనకి ఏంటి అంటే 2% అల్ఫా ఆర్బటిన్ అలాగే 5% వచ్చేసి నయాసినమైడ్ ఉంటుంది. మనకి స్కిన్ అయితే ఎక్కువ టైం మాయిశ్చరైజింగ్ ఉంచడానికి, నయాసినమైడ్ మచ్చలు తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనం సీరమ్ అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఫేస్ పైన డైరెక్ట్గా పెట్టుకుంటే ఒక్కొక్క టైంలో ఎక్కువ పడి కింద కారిపోయి వేస్ట్ అయిపోతుంది. సో అట్లా వేస్ట్ అవ్వకుండా కొంచెం ఒక డ్రాప్ అనేది ఫింగర్ పైన పెట్టుకొని మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ అయితే అక్కడ నీట్గా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నామంటే మనకి సిరమ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సిరమ్ అనేది ఏంటంటే మనకి తక్కువ క్వాంటిటీ వస్తుంది. అండ్ అలాగే మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం. సో వేస్ట్ అవ్వకుండా మనం ఇలా అప్లై చేసేసుకోవాలి. అండ్ అలాగే మనం సిరమ్ అనేది ఫేస్ పైన అప్లై చేసేసి రఫ్ చేసేసి గట్టిగా రఫ్ చేసినట్టు రుద్దకూడదండి. జస్ట్ ఇలా కొంచెం నెమ్మదిగా స్మూత్గా అప్లై చేసుకుంటే ఉంటే మనకి స్కిన్లోకి అనేది నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. మనం జస్ట్ ఒక 1 మినిట్ ఇట్లా మనకి చక్కగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు అప్లై చేసుకుంటే నీట్గా త్వరగానే అబ్జర్వ్ అయిపోతుంది. సీరమ్ అనేది ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెంట్లో ఉంటుంది కాబట్టి త్వరగానే అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. సీరమ్స్ మార్నింగ్ అండ్ నైట్ టైం కూడా యూజ్ చేయొచ్చు. అయితే కొన్ని సీరమ్స్లో SPF యాడ్ అయ్యి ఉంటాయి కదా, అట్లాంటి సీరమ్స్ అయితే ఓన్లీ మార్నింగ్ టైంలోనే అప్లై చేయాలి. నేను యూజ్ చేస్తున్న సీరం మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఎక్కువైతే నైటే యూజ్ చేస్తాను. మార్నింగ్ మర్చిపోయిన ప్రాబ్లం లేదు కానీ నైట్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే మన స్కిన్ అనేది నైట్ టైం ఎక్కువ రిలాక్స్ అవుతుంది కదా, డస్ట్ అండ్ పొల్యూషన్ కూడా ఉండదు కాబట్టి. సో నైట్ అయితే బాగుంటుందని చెప్పి నైట్ యూజ్ చేస్తాను. అండ్ నాకు ఈ మాయిశ్చరైజర్ కూడా సిరంతో పాటు అప్లై చేస్తాను. చాలా హెల్ప్ అయింది ఇది కూడా నాకు. స్కిన్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. మచ్చలు తగ్గించడానికి కానీ, ఎక్కువ టైం నా స్కిన్ మాయిశ్చరైజింగ్ ఉంచడానికి కానీ ఈ క్రీమ్ అనేది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. సీరంతో పాటు మనం ఏదైనా మాయిశ్చరైజర్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకు అంటే సీరం ఏంటి అంటే మనకి వాటర్ కంటెంట్లో ఉంటుంది, ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అంటే కాసేపటికి మళ్ళీ మన స్కిన్ డ్రైగా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని కంపల్సరీ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయడం వలన మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఎక్కువ టైం మాయిశ్చరైజింగ్ చేస్తుంది. అండ్ యాజ్ ద సేమ్ టైం మన స్కిన్లో ఉన్న మచ్చలు అవి తగ్గించడానికి కానీ, అండ్ మనకి స్కిన్ ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉండడం వలన అంటే ఫర్దర్గా కూడా మన స్కిన్ మచ్చలు అవి అవ్వకుండా, డార్క్నెస్ అనేది రాకుండా ఉండడానికి కూడా మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేనైతే కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువగానే అప్లై చేస్తాను. నా స్కిన్ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అప్లై చేసినా ఏం కాదు. నేను అప్లై చేసే మాయిశ్చరైజర్ కూడా ఆల్ స్కిన్ టైపు
అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈజీగా స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోతుందనమాట. థిక్‌గా అట్లా ఏముండదు. చక్కగా ఈజీగా స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో, చూసారు కదా అప్లై చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి. అండ్ టచ్ చేస్తే కూడా మనకి తెలుస్తుంది. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఓన్లీ ఫేస్‌కే అప్లై చేసేసి వదిలేస్తారు. అట్లా కాకుండా మనం నెక్‌కి అండ్ అలాగే ఇయర్‌కి కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి ఫేస్ నుంచి మొత్తం నెక్ వరకు కూడా స్కిన్ అనేది ఈవెన్‌గా ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ ఫేస్‌కి అప్లై చేసి వదిలేస్తే ఫేస్ బ్రైట్‌గా ఉండి నెక్ అంతా డార్క్‌గా అయిపోతే బాగోదు కదా చూడడానికి. అండ్ అంతేకాకుండా ఏంటంటే చాలామందికి మీరు అబ్జర్వ్ చేస్తే నెక్ అంతా బాగా డార్క్ అయిపోతుంది. మనకి ఫేస్‌కి ఎట్లా మాయిశ్చరైజింగ్ ఇవ్వాలో సో నెక్‌కి కూడా అట్లాగే మాయిశ్చరైజింగ్ అనేది అందించాలనమాట. సీరం మనం ఓన్లీ ఫేస్‌కి అప్లై చేసుకుంటే సరిపోతదండి. నెక్‌కి అండ్ అలాగే ఇయర్‌కి ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతది. ఎందుకు అంటే సీరం మనకి తక్కువ క్వాంటిటీ వస్తది కాబట్టి ఫేస్‌కి, నెక్‌కి అంతా అప్లై చేయాలనుకుంటే ఎక్కువైపోతది. మీకు ప్రాబ్లమ్ లేదనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, నేనైతే మాయిశ్చరైజర్ ఓన్లీ నెక్‌కి అండ్ ఇయర్‌కి అప్లై చేస్తానన్నమాట. సీరం ఓన్లీ ఫేస్‌కి అప్లై చేస్తాను. అండ్ అలాగే నైట్ పడుకునే ముందు లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్నామంటే మన లిప్స్ మార్నింగ్‌కి చక్కగా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటాయి. అండ్ అలాగే పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవ్వకుండా లిప్స్ కూడా మంచి పింక్ కలర్‌లో ఉంటాయన్నమాట. సో, అందుకే నైటు నేను లిప్ బామ్ కూడా కంపల్సరీ అప్లై చేస్తాను. అండ్ లిప్ బామ్ మనకి ఇప్పుడు వింటర్‌లో అయితే కంపల్సరీ అవసరం. అండ్ ఒక్కొక్క టైంలో మనకి సమ్మర్‌లో కూడా డ్రై అయిపోతూ ఉంటది. సో, ఇంతే అండి నేను తీసుకునే నైట్ కేరు. సో, ఇట్లా ఇంకా నైట్ కేర్ అప్లై చేసేసుకున్న తర్వాత సో, హ్యాపీగా పడుకోండి. అండ్ మార్నింగ్ అయితే ఎట్లా మళ్ళీ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలనేది చూసేయండి. నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న సీరం అయితే ఇదండి డీకాన్స్ట్రక్ట్. ఇది క్లియర్నింగ్ సీరము. మనకి దీనిలో 2% ఆల్ఫా ఆర్బటిన్ ఉంటుంది. 5% నయాసినమైడ్ ఉంటుంది. మనకి ఇది మెయిన్లీ స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి అంటే డార్క్ స్పాట్స్ తగ్గించడానికి అయితే ఈ సీరం బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీనిలో మనకి వేరే వేరే సీరమ్స్ కూడా ఉన్నాయి. బ్రైట్నింగ్ సీరం, విటమిన్ సి ఉంటుంది. అండ్ అలాగే ఓపెన్ పోర్స్‌కి సంబంధించిన సీరం ఉంటుంది. సో, డిఫరెంట్ ఆఫ్ టైప్స్ సీరమ్స్ ఉన్నాయి. బట్ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు డార్క్ సర్కిల్స్ మెయిన్ తగ్గాలి కాబట్టి సో, దానికి వర్క్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. మీరైతే రియల్‌గానే చూస్తున్నారు. అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేశాక ఎలా ఉంది అండ్ అలాగే పాత ఇమేజెస్‌లో నాకు ఇది అప్లై చేయకముందు ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు అప్లై చేశాక ఎలా ఉందనేదైతే క్లియర్‌గా చూసారు కదా! సో, రిజల్ట్ అయితే నిజంగా 100% ఉందండి. ఇది ప్రమోషన్ అదేం కాదు. నేను యూజ్ చేసా రిజల్ట్ బాగుంది కాబట్టి వేరే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఒక దాంతో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, అండ్ దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి కదా సీరమ్స్. అండ్ మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కనుక అంటే మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయా? లేకపోతే ఓన్లీ బ్రైట్నింగ్ పర్పస్ యూజ్ చేయాలనుకుంటున్నారా? డార్క్ సర్కిల్స్ ఉన్నాయా? అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దాన్ని బట్టి నేను మీకు సీరమ్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానన్నమాట. దాన్ని బట్టి ఏ సీరమ్ మీకు కరెక్ట్‌గా సూటబుల్ అవుతుంది అనేది మీ స్కిన్ టైపు అండ్ అలాగే మీరు ఏ పర్పస్ సీరమ్ యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేస్తే దాన్ని బట్టి మీకు లింక్ అనేది ఇస్తాను నేను. నాకు సీరమ్‌తో పాటు ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా హెల్ప్ అయిందండి. డార్క్ సర్కిల్స్ అవి తగ్గించడానికి, స్కిన్ ఎక్కువ డ్రై అయిపోకుండా మాయిశ్చరైజ్ చేయడానికి. నాదైతే డ్రై స్కిన్ను. ఈ కోకోనట్ మాయిశ్చరైజర్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది. నిజంగా సీరమ్‌తో పాటు ఇది కూడా అప్లై చేసిన మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎవ్రీడే నైట్ నేను సీరమ్ అప్లై చేస్తున్నా అండ్ ఇది కూడా అప్లై చేస్తున్నా. ఎవరైనా కొత్తగా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే సీరమ్ ఎవ్రీడే వద్దండి. స్టార్టింగ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే సీరం 3 డేస్కి ఒకసారి అట్లా అప్లై చేయండి. వీక్లో ఒక 2 టైమ్స్ 3 టైమ్సే ఎవ్రీడే అయితే వద్దు. ఎందుకంటే మన స్కిన్కి ఫస్ట్ అది కొంచెం అలవాటు చేసిన తర్వాత రెగ్యులర్గా అప్లై చేసిన ప్రాబ్లం లేదు. సో, మీరు ఎవ్రీడే అయితే అప్లై చేయొద్దు. కూడా మీరు ఓన్లీ నైట్ టైమ్ అప్లై చేయండి. వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఓన్లీ నైట్ టైమ్ అప్లై చేయండి ఫస్ట్. మీ స్కిన్‌కి అలవాటు అయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మీరు రెగ్యులర్‌గా అప్లై చేసినా పర్వాలేదు. డే టైమ్ వద్దు. ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకునేవాళ్ళు. సో, ఆల్రెడీ స్కిన్ కేర్ స్టార్ట్ చేసి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు. సో, మీరు ఒకసారి చూసుకొని యూజ్ చేయండి. అండ్ అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ అదర్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఉంటే ఒకసారి డాక్టర్ సజెషన్స్ తీసుకొని ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయండి. మనకి మాయిశ్చరైజర్ కూడా ఆయుర్వేదంలోనే వస్తుందండి. 100% వెజ్ అని వస్తుంది. సో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇది కూడా ఆల్ స్కిన్ టైపు. ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ ఎక్కువ టైం మాయిశ్చరైజర్ చేయడానికి కానీ అండ్ అలాగే మనకి మచ్చలు, మొటిమలు అవి తగ్గించడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేస్తే లింక్ అనేది సెండ్ చేస్తాను.
నైట్ రొటీన్ స్కిన్ కేర్ అయితే ఇలా తీసుకుంటున్నాం కదండి. అలాగే డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను డే టైమ్ వచ్చేసి ఈ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది లోటస్ గ్లోవింగ్ మాయిశ్చరైజర్ అనమాట. దీనిలో మనకి SPF 20 కూడా యాడ్ అయ్యి ఉంటుంది. మనం నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకునేటప్పుడు ఏంటంటే స్కిన్ అంతా చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అండ్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ డే మనం బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలండి. ఇప్పుడు వింటర్ కాబట్టి నాకు ఆల్రెడీ దీనిలో SPF 20 ఉంది కాబట్టి నేను సపరేట్గా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడం లేదు. అండ్ మీ దగ్గర మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్లో సన్ స్క్రీన్ యాడ్ అయ్యి లేకపోతే కనుక సపరేట్గా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయండి. మనకి ట్యాన్ నుంచి రిమూవ్ చేయడానికి కానీ, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కానీ, అలాగే మన స్కిన్ అనేది పిగ్మెంట్ అవ్వకుండా ఉండడానికి కానీ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డైలీ రొటీన్ స్కిన్ కేర్ అయితే ఇలా తీసుకోండి సరిపోతుంది. అండ్ అలాగే మన ఛానల్లో నెక్స్ట్ ఇంకొన్ని ప్రోడక్ట్స్ రివ్యూస్ కూడా చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే అదర్ స్కిన్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ ఏంటంటే ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ కూడా వీడియో అనేది వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. సో ఒక్క చిన్న లైక్ చేసేసేయండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి వండర్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. మీరు ఏమైనా అదర్ ప్రోడక్ట్స్ రివ్యూస్ తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఆ ప్రోడక్ట్స్ రివ్యూ అనేది అయితే మీకు చూపిస్తాను. అండ్ అలాగే సన్ స్క్రీన్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి. సో ఎలాంటి సన్ స్క్రీన్ యూస్ చేస్తే బాగుంటుంది, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ అలాగే ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ కూడా రివ్యూ ఇచ్చాను ఆల్రెడీ. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు చూడాలనుకుంటే ఒకసారి అయితే ఛానల్ని చూడండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.